తెలుగుదేశం పార్టీ నేతలు ఒకసారిగా అపర గాంధీలైపోయినట్టుగా ఒక చర్చ మొదలైంది పార్టీలో. ఎందుకంటే వాళ్ళు శాంతి జపం చెప్తున్నారు అని పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే ఇదెక్కడ గోలరా బాబు, వీళ్ళు మరి ఎంత శాంతి జపం చేస్తే పరిస్థితి ఏంటి అనే ఒక అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విచ్చలవిడి దాడులు, కేసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, అటు జనసేన కార్యకర్తల మీద దాడులు, కేసులు ఇవన్నీ విపరీతంగా పెట్టిన నేపథ్యంలో ఏమాట కామాట పాపం అన్నీ భరించి మంచి రోజులు రాకపోతాయా, మన ప్రభుత్వం రాకపోతుందా, వీటన్నిటి నుంచి ఈ కేసుల నుంచి బయటపడకపోతామా, అట్ ది సేమ్ టైం వాళ్ళ మీద మనం ప్రతీకారం తీసుకోలేకపోతామా, ఎవరైతే మనల్ని వేధించారో, ఏడిపించారో, మన ఆస్తులు లాక్కున్నారో ఇటువంటి వాళ్ళందరికీ మనం బుద్ధి చెప్పకపోతామా అనే ఒక హోప్తో బతికారు. అలాంటిది ఒక్కసారిగా ఫలితాలు వచ్చి అద్భుతమైన మెజారిటీ, థంపింగ్ మెజారిటీ వచ్చిన తర్వాత కార్యకర్తల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఆ ఎక్కడలేని ఉత్సాహం రావడానికి గల కారణం ఏంటి అంటే ఇదే, ఈ ఫ్లాష్ బ్యాక్లోనే ఇక మనకు తిరుగులేదు, మనం బ్రహ్మాండంగా ఆ కేసు నుంచి బయటపడతాం, అలాగే మన ఎవరెవరైతే వేధించారో వాళ్ళందరి సంగతి చూడొచ్చు, అంతు చూడొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా కొద్ది ఆవేశాలు. అధికారం ఒకవైపు అధికారంలోకి వచ్చామన్న ఉత్సాహం, మరోవైపు ఆ గతం తాలూకు బాధలోంచి వచ్చే ఆవేశం, ఈ రెండు కలగలిసి వాళ్ళనేమో ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని వారు కానీ చెప్పిన మాట ఏంటంటే ఎవరిని వదలం, ఒక్కొక్కరి సంగతి చూస్తాం, ఇంతకింత రుచి చూపిస్తాం, రెడ్ బుక్ అది ఇది ఇవన్నీ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఓకే అన్నారని అలా దూకేయాలి, నరికేయాలి, చంపేయాలని ఎవరు కోరరు, కానీ కొంత బాధ్యత ప్రభుత్వం, వైసీపీకి కూటమి సర్కార్కి తేడా ఏముంటుంది, ఇళ్ల మీద పడి దాడులు చేసి కేసులు పెట్టి అందరినీ ఇది చేసుకుంటా పోతే, అందుకని కొంత బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, ఏదన్నా ఉంటే చట్ట పరిధిలో చేయాలి కానీ ఈ పిచ్చి పనులు చేయకూడదు అనే ఒక దీంట్లో ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలినాళ్లలోనే చెప్పేశారు, ఎవరు ఎలాంటి దాడులకు పాల్పడొద్దు, ఎవరిని వేధించే ప్రయత్నాలు చేయొద్దు, ఏమన్నా ఉంటే చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు. ఆ మేరకు కేసులు లేకపోతే ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. అయినా వ్యక్తిగతమైన దాడులకు గురైన కార్యకర్తలు, కుటుంబాలు చాలా అసహనంతో ఉన్నాయి. దీంతో ఏమైపోయిందంటే గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలు ఏంటన్నా ఇంకా మీరు ఏం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వాడు కొట్టేటప్పుడు, మమ్మల్ని వీడు కొట్టేటప్పుడు, నా పొలం లాక్కున్నాడు, లేకపోతే నా మైన్ లాక్కున్నాడు, నా ఇసుక లాక్కున్నాడు, అయినా మీరు పట్టించుకోవట్లేదు, మీరు వచ్చినాక ఇది చేస్తారంటే మీరేమో కనపడకుండా పోతున్నారంటే వీళ్ళేమో అనకూడదు కానీ సాధువుల్లాగా జపం చేసుకుంటూ అహింస అహింస అని తిరుగుతున్నారు. వీళ్ళు కక్కలేక మింగలేక అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. విచిత్రమైన ఫైర్ బ్రాండ్స్ అనుకున్న వాళ్ళు కూడా, తొడలు కొట్టేవాళ్ళు, ఫైర్ బ్రాండ్స్, మీసాలు తిప్పేవాళ్ళు, గడ్డాలు మీసాలు పెంచేసి కాస్త చూడడానికి కాస్త అందరినీ భయపెట్టేలాగా ఉండేవాళ్ళు కూడా సాధువుల్లాగా మారిపోయి అటేమో అధినేత వద్దంటాడు, ఇటు కార్యకర్తలేమో ఇసుక్కుంటున్నారు. ఓడిపోయినా బాగుండేది అంటున్నారంట కొంతమంది. అయితే మనోడు గెలవడం కంటే ఓడిపోయింటే బాగుండేది, కనీసం అదో రకంగా ఉండేదని. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ గాంధీగిరి వచ్చింది అనేది ఒక చర్చ ఉన్న నేపథ్యంలోనే నాకు 2-3 వార్తలు చూశాను నేను. ఒక ఎమ్మెల్యే గారి గురించి, ఆయన మీద వార్తలు వస్తున్నాయి, కార్యకర్తలు చాలా అసహనంతో ఉన్నారని, కేసులు పెట్టట్లేదని. ఆయన ఎవరంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఆయన సహజంగా ఓకే ప్రజల మనిషి, నో డౌట్, ప్రజల మనిషి, కార్యకర్తల మనిషి, తనను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎట్ ఎనీ ఎక్స్టెంట్ ఆయన ఫైట్ చేస్తాడు. అలాగే మొన్న ఎన్నికల్లో కూడా ఆయన మీద చాలా థ్రెట్ వచ్చింది,
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనను చాలా వేధించింది, కేసులని అవని ఇవన్నీ చాలా బెదిరించే ప్రయత్నం చేసి ఒత్తిళ్లు. అయినా ఆయన మనసు మారలేదు. ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయనతోనే వెన్నంటూ ఉన్నారు. ఎన్ని రకాల ప్రచారాలు నెగిటివ్ జరిగినా మొత్తం మీద ఆయనకే ఉన్నారు, ఆయనే గెలిచాడు కూడా. కానీ గెలిచిన తర్వాత మొదలైంది అసలు కార్యక్రమం. ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఆయనే చేయట్లేదా? ఆయన చేయలేకపోతున్నాడు, వేరే విషయంగా చేయట్లా మొత్తం మీద. సో దీని మీద మాట్లాడడానికి మనతో శ్రీధర్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. మిమ్మల్ని చూస్తుంటే శంకర్ దాదాలో మా గాంధీ కర్ర పట్టుకుని ఉంచుంటాడు బొమ్మ, అట్లా గుర్తు అట్లా అనిపిస్తుంది. ఏంది మీ ఏంటి మీరు గాంధీగిరి చేస్తున్నారంట, గోండాగిరి వదిలేసి? వెంకటకృష్ణ గారు, నేను ఎప్పుడు గుండాగిరి చేయలేదు కానీ ఆ స్థాయిలో నడిపించేవాళ్ళు మాకు తెలుసులే. కానీ అదే వెంకటకృష్ణ గారు చెప్తున్నా నేను. అంటే నేనేమంటానంటే ప్రజల పక్షానో కార్యకర్తల పక్షానో దీనికి పోరాటం చేయటం అది ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ బాట. గుండాగిరి అంటే ఏదైతే సంఘ వ్యతిరేక శక్తులు చేస్తుంటారు వాళ్ళు చేసేది గుండాగిరి. నేను జీవితంలో ఎప్పుడు కూడా విద్యార్థి నాయకుడు అప్పటి నుంచి ప్రజా సమస్యల పట్ల, విద్యార్థి సమస్యల పట్ల, సమాజంలో రకరకాల సమస్యల పట్ల పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, జైళ్ళకు పోయినాం. పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగితే, నాకెవరైనా అన్యాయం చేసినా, నా మీద ఎవరైనా దురుసుగా మాట్లాడినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకి గౌరవం తగ్గినా, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా ఆ విషయంలో నేను రాజీ పడలేను. ఇక్కడ ఇందాక నుంచి మీరు చెప్పేది వింటా ఉంటే నాకు దానిలో మీతో విభేదించేదో నాకేం కారణం దొరకలా. మీరు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే. మా పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే 16 నెలలుగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగాను. నేను జరిగిన నాటి నుంచి నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్సు, అక్రమ కేసులు, హౌస్ అరెస్టులు, ఆఖరికి నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, కిడ్నాప్ కేసులు, అనేక కేసులు బనాయించి ఒక ఛద్రంజాలం చేశారు. ఆ రోజు ఆఖరి 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత నా ఇంటి ముందు, ఆఫీస్ ముందు ఎప్పుడు పోలీసు ఉండేది. ఎవరో హోమ్ మినిస్టర్ ఇంటి ముందు ఆ విధంగా ఉంటారేమో కానీ నా ఇంటి ముందు ఎప్పుడు ఉండేవాడు. మొత్తం అంతా కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టారు. ఇంకా తీరా ఎన్నికల వేళ 16 నెలలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సో నన్ను ఒక్కడే కాదు, చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి అందరినీ లక్ష్యంగా చేసుకున్నారు రాష్ట్రం అంతా కూడా. కానీ నాకు డోస్ కొంచెం ఎక్కువ ఇచ్చారు. వాళ్ళతో ఉండి విభేదించారు కాబట్టి నాకు డోస్ ఎక్కువ ఇచ్చారు, తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల వేళైతే ఆ నెల రోజులు నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో, నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో పచ్చి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేదానికి 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మాట వెంకటకృష్ణ గారు నేను చెప్తాను కాదు, స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కౌంటింగ్ అయిన తర్వాత విలేకరుల సమావేశం పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద అబద్ధాలు ప్రచారం చేసేదానికి సోషల్ మీడియాకి మేము 2 కోట్లు ఖర్చు పెట్టాము, ఇది తప్పు అని వారే స్వయంగా ఒప్పుకొని ప్రాయశ్చిత్తం వారే ప్రాధాయపడ్డారు. మొత్తం బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి. అయితే మా కార్యకర్తల్లో, మా నాయకుల్లో ఒక అసహనం దండిగా ఉంది. ఇంతగా ఇబ్బంది పెట్టారు కదా, ఇంతగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని ఒక చూపు చూడాలా అన్నటువంటి ఆకాంక్ష ఉంది. కానీ వెంకటకృష్ణ గారు, వ్యక్తిగా నేను కాస్త గడ్డం పెంచుకోవచ్చు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ పోరాటం చేసే సమయంలో ఆవేశంగా కనిపించవచ్చు. నేను వచ్చింది విద్యార్థి రాజకీయాల బ్యాక్గ్రౌండ్ నుంచి. కానీ నాకు ఈ ప్రతీకార చర్యల మీద నమ్మకం లేదు. ఎందుకని చెప్తున్నానంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమికి చరిత్ర సృష్టించే మెజార్టీని ప్రజలు ఇచ్చారు. ఎందుకని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక పాపాల ఫలితంగా. మరి ఈ చరిత్ర సృష్టించే మెజార్టీ ఇచ్చినప్పుడు రాష్ట్రంలోనే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా మీద దారుణంగా అనేక రకాల విష ప్రచారాలు చేసిన, కోర్టులు కుమ్మరించిన 36,000 అక్షరాల 36,000 భారీ మెజార్టీ ఇవ్వటమే కాకుండా రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు 18 గ్రామాలు ఉంటే ఒక్క డివిజన్లో కానీ ఒక్క గ్రామంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ రాలా.
ఇంత ఏకపక్షంగా ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత మనం చేయాల్సింది రెండే. ఒకటి, కష్టకాలంలో మన వెంట నడిచినటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలా, కార్యకర్త ఇళ్లలో వెలుగుల కోసం మనం ప్రోత్సాహం అందించాలా, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా మనం పనిచేయాలా. పరిష్కారం నేను అంటున్నది కూడా శ్రీధర్ రెడ్డి గారు, మీకు బాధ కసి అన్నీ ఉన్నాయి లోపల. మీ అనుచరులు లేదా మీ అభిమానులు మీ కార్యకర్తల్లోనూ కసి బాధ అన్నీ ఉన్నాయి. కానీ మీరు అడుగు ముందుకు వెళ్ళిపోతున్నారు. నేనంటే మీరు ఏదో ఇళ్ల మీదకి వెళ్ళి మీరు ఎందుకు వాళ్ళని దాడి చేయట్లేదు అని నేను అడగట్లేదు, కానీ కనీసం చట్టపరంగా కూడా ఏం చేయలేకపోతారు. కంక్లూడ్ చేస్తున్నా అంటే దానికి మీకు సమాధానం చెప్పబోతున్నా. నేనేమంటానంటే ప్రజల ఆకాంక్షలు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందటం, నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకురావటం, అదేవిధంగా మన కోసం కష్టం చేసిన కార్యకర్త కళ్ళలో వెలుగు కోసం పనిచేయటం, ఇది మా లక్ష్యాలుగా ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే మీరు అన్నట్టు కార్యకర్తల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. మీరేమంటారంటే మీరేమి చేయలేని పరిస్థితి అంటారు. ఒక రకంగా అంతే. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ప్రతీకార చర్యలకి వ్యతిరేకం. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడకూడదు, పోటీదారులుగా భావించాలా అని నమ్మేవాడిని. కానీ శత్రువు అడ్డదారుల్లో మన మీదకి వచ్చినప్పుడు శత్రువుకి పద్ధతిగా సమాధానం చెప్తే ఆ ప్రత్యర్థికి వెళ్ళినప్పుడు కాస్త శాంపిల్ డోస్ కొంచెం ఇవ్వాల్సి ఉంటుంది. అయినా కూడా దేనికి చేయలేకపోతున్నామంటే, ఎందుకని చెప్పారంటే అనిష్ గారు, దయచేసి కొంచెం టైం నాకు ఇవ్వండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వికృత ధోరణులకి గౌరవప్రదంగా సమాధానం చెప్తే కూడా చాలా మంది వినే పరిస్థితులు లేరు. అలాంటి వాళ్ళకి కొంచెం శాంపిల్ డోస్ ఇస్తే బాగుండు అన్న ఆకాంక్ష అప్పుడప్పుడు నాకు కూడా వస్తుంది ఆవేశం. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్తున్నారు, మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యర్థుల్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించవద్దు, దౌర్జన్యాలు చేయవద్దు, అక్రమ కేసులు పెట్టొద్దు, ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా మా యొక్క ముఖ్యమంత్రి గారి మాట విని నేను తెరాల్సిందే. దాంట్లో రెండు ఆలోచన లేదు. కాస్త అప్పుడప్పుడు నాకు ఆవేశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. అదే మాట కార్యకర్తలకి చెప్తూ ఉన్నాం. ఏం చెప్తున్నామంటే, అయ్యా దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళకి మనకి తేడా లేకుండా పోద్ది. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే మనం ఎక్కడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం చేతిలో ఉందని గంజా వ్యాపారం, డ్రగ్స్ సిగరెట్ వ్యాపారం, ఇసుక అక్రమ క్వారీయింగ్, గ్రావెల్ అక్రమ క్వారీయింగ్, అదేవిధంగా మైనింగ్ అక్రమ క్వారీయింగ్, బెట్టింగ్లు, అనేక రకాల సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం చట్ట వ్యతిరేకంగా శిక్షిస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ చంద్రబాబు గారి నాయుడు గారి ఆదేశాలు, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, లోకేష్ గారి చెప్పిన మాటలు మనం ఖచ్చితంగా విని తీరాలా. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీల మీద మనం ప్రజల్లో ఎండగడదాం, ప్రజల్లో పోదాం, ప్రజల్లో విస్తృతంగా తిరగదాం, మనం బలపడదాం. మనం ప్రజల్లో బలపడితే, ప్రజల్లో మనం గౌరవాన్ని పెంచుకుంటే, మన వెంట నడిచే కార్యకర్తలు మనం బాగా చూసుకుంటే ప్రత్యర్థి ఆటోమేటిక్గా బలహీనపడతాడు. అంతేగాని మనం ఏదో అధికారం ఉందని మనం దౌర్జన్యం చేస్తే, మనం గూండాగిరి చేస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది. ఇది వ్యక్తిగా నా అభిప్రాయము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, వీటిని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తున్నాం. 2 నెలలు అయింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కానీ కార్యకర్త మీద దాడులు జరగలేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద, కార్యకర్త మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసులు పెట్టలేదు. ఎక్కడా కూడా మా పరంగా అది జరగలేదు, జరగనివ్వము. దీంతో మా కార్యకర్తల్లో తీవ్ర అసహనం ఉంది. వెంకటకృష్ణ గారు చెప్పుకుంటే బాధేస్తుంది. నిన్న సాయంత్రం 20 సంవత్సరాల నుంచి నా వెంట నడిచినటువంటి ఒక నాయకుడు వచ్చాడు నా దగ్గరికి. ఏం ఆశించడు ఇప్పుడు నా దగ్గర. 20 ఏళ్ళ నుంచి నా కోసం పనిచేశాడు. రాజకీయంగా ఏ పదవి కోరుకోవాలా. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు, అది చాలన్నా నాకని చెప్తాడు. 20 ఏళ్ల నుంచి అతను వచ్చేసి చాలా దారుణంగా మాట్లాడాడు. ఏంటన్నా నువ్వు కూడా ఎట్ అయిపోయినావు, ఎప్పుడు కూడా మేము పదవులు కోరుకోలేదన్నా, వేదికలు ఎక్కాలని కోరుకోలేదన్నా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులము అని గర్వంగా బతికేవనా, రాజకీయాల్లో మీ ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట నడిచేవనా,
అటువంటిది మిమ్మల్ని నీచంగా కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేశారు మీ మీద, సోషల్ మీడియా వేదిక చేసుకుని ఇంట్లో వదిన మీద పాపోళ్ళ మీద కూడా దుష్ప్రచారాలు చేశారు, వాళ్ళని బెదిరించారు ఫోన్లు చేసి. అటువంటి వాళ్ళని మీరు వదిలేస్తున్నారంటే కోటమిరెడ్డి సీతారెడ్డి అనుచరుడిని చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు కృష్ణ గారు. ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. సాయంకాలం నాకు సిగ్గుగా ఉందన్నాడు. 20 ఏళ్ళు గర్వంగా బతికానన్నా, 20 ఏళ్ళు కోటమిరెడ్డి సీతారెడ్డి అనుచరుణ్ణి అని గర్వంగా బతికా. ఈరోజు కోటమిరెడ్డి సీతారెడ్డి అనుచరుణ్ణి అని చెప్పేదానికి సిగ్గుపడుతుందా అని చెప్పేసి పోయాడు. ఎట్లా కృష్ణ గారు చెప్పండి. అయినా నేను ఒకటే చెప్పేది, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాట ఇస్తూ ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వైపు నుంచి ఎవరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఎక్కడా కూడా దాడులు జరగవు, అక్రమ కేసులు పెట్టరు. మా కార్యకర్తలు నాయకుల్ని మేము నియంత్రించుకుంటాం. ఏ స్థాయిలో చెప్తాను కృష్ణ గారు, కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఏముందన్నా మీరు ఆఫీసు రావద్దు అంటున్నారు, ఇంటికి రావద్దు అంటున్నారు, మేము ఏదైనా చేస్తే రావులో ఏమవుద్దు అంటున్నారు. వాళ్ళకు కూడా చెప్పా, నిజంగా మీకు నా మీద అభిమానం ఉంటే నేను చెప్పే మాట వినండి. అభిమానం లేకుండా దురభిమానంతోనో లేక మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అవసరమైతే నా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తా. అంత గట్టిగా చెప్పబట్టే అదుపు చేసుకుంటూ వస్తున్నాం వెంకటకృష్ణ గారు. వాస్తవ పరిస్థితి. కానీ తప్పదు, వ్యక్తిగా ప్రతీకార రాజకీయాల మీద నాకు నమ్మకం లేదు. రెండోది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు తూచా తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాటించక తప్పదు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందులో సందేహమే లేదు శ్రీధర్రెడ్డి గారు. మీరు అన్న దాంట్లో హింసా రాజకీయాలని, హింసని జనం యాక్సెప్ట్ చేయరు. తాత్కాలికంగా ఏదైనా కుర్రకారు ఆహా ఓహో అని గంతులేస్తారేమో కానీ కాస్త శాంతి కాములుగా ఉండేవాళ్ళు లేకపోతే మంచి అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. అది ఓకే. కానీ గడిచిన 5 ఏళ్లుగా రకరకాల అవమానాలు, మీరు చెప్పినట్టే మీకు ఎదురైన అవమానాలు చాలామంది కార్యకర్తలకు ఎదురయ్యాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీ సానుభూతి పరులని, మీ అభిమానుల్ని, మీ కార్యకర్తలని, ఏ పార్టీలోకి వెళ్ళినా మీరు అప్పుడు అక్కడున్నా ఇప్పుడు ఇక్కడున్నా వీళ్ళందరినీ చాలా రకాలుగా వేధించారు. మీరు అంటున్నది ఏంటంటే హింసా రాజకీయాల్ని, హింసని జనం యాక్సెప్ట్ చేయరని మీరు అంటున్నారు. నిజమే. కానీ ఆ జనానికి మీకు మధ్య వారధులుగా ఉన్న వాళ్ళు ఈ కార్యకర్తలు. కానీ వాళ్ళు అవమానాలు ఎదుర్కొన్నాం మేము. శ్రీధరన్ ఏంటి మరి ఇట్లా మొహం చాటేస్తున్నాడు, మహాత్మా గాంధీ లాగా తయారయ్యాడు అనే ఇది ఫోన్లు మాకు వస్తున్నాయి. మాకు కొత్త ఇది వస్తూ ఉంది. సో మీకు మీ ప్రజలతో ఉండడమే కాకుండా కాస్త ఆవేశంగా ఉండడం కూడా మీ గెలుపు రహస్యం. మీ సక్సెస్లో అది కూడా ఉంది. అలాంటిది ఒక్కసారిగా ఎలా ఈ మారిపోవడం ఇబ్బందికరంగా ఉంది వెంకటకృష్ణ గారు, చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ 2 విషయాలు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, 2 వ్యక్తిగా ప్రతీకార రాజకీయాల మీద నాకు నమ్మకం లేదు. ఈ రెండిటి వల్ల ఖచ్చితంగా నా వెంట నడిచే నాయకులను, కార్యకర్తల్ని సర్ది చెప్పుకుంటా. అయితే ఏబిఎన్ ద్వారా ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కొంతమంది మీలో అందరూ నేను చెప్పను కానీ కొంతమంది ఇంకా పాత వాసనలు మనుకోకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, గంజాయి అమ్ముతూ ఉన్నారు, డ్రగ్ సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు, ఇసుక ఏదైతే గ్రావెల్ ఏదైతే మైనింగ్లో అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు మాత్రం దయచేసి మానండి. ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కాదు, ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోలికి వెళ్ళము అని చెప్పని మీరు రాజకీయంగా పోరాటం చేస్తే మీ జోలికి మేము రాం. ప్రతీకార చర్యకు పాల్పడం, మీరు చేసిన అరాచకాల అన్యాయాలకి ప్రతీకార చర్యలు పాల్పడం. కానీ దాన్ని అలుసుగా తీసుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమి మేము ఏం చేసినా చెల్లొద్దని సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే మాత్రం చట్టం కఠినంగా ఉంటుంది. ఆ చట్టం నెల్లూరు రూరల్లో ఇంకా చాలా చాలా కఠినంగా ఉంటుంది. వెంకటకృష్ణ గారు, నాకు అర్థం కాదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఈ విధంగా ఆదేశాలు ఇచ్చి ఎక్కడా కూడా ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఏ ఒక్క మాట వాళ్ళు వేధించవద్దు అంటున్నారు. మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో 2 నెలలు గాల రాష్ట్రంలో 36 మందిని చంపేశారు, శాంతి భద్రతలు సమస్య ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలా. అయ్యా 36 మంది ఎవరయ్యా జగన్ రెడ్డి గారని
ప్రెస్ వాళ్ళు అడిగితే 1-4 సార్లు దండం పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. 36 మంది ఎవరైనా అడుగుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేకున్నా ప్రత్యర్థి పక్షం తెలుగుదేశం జనసేన కూటమి తర్వాత ఏదైతే బీజేపీ కూటమి 11 స్థానాలు నీకున్నాయి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడివి, ఎంపీగా పనిచేసావు, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడివి, ఒక మాట చెప్పినప్పుడు విశ్వసనీయత ఉండాలా, విలువలు ఉండాలా? అది పదే పదే మీరే చెప్తుంటారు జగన్ రెడ్డి గారు. ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ దాకా 36 మంది అనే మాట మీరు పదే పదే చెప్పారు. మీరు ఆ 36 మంది పేర్లు ఎందుకు బయట పెట్టలేదు అంటే మీరు చెప్పింది అబద్ధమనే కదా. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో అనేక రకాలుగా ఆదేశాలు ఇచ్చి, అటు పోలీసులకు ఆదేశాలు ఇచ్చి, ఎమ్మెల్యేలు ఎంపీలకి మంత్రులకు ఆదేశాలు ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడా కూడా రాజకీయ హింసకు పాల్పడవద్దు అని చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా లసుగా తీసుకుంటూ ఉన్నారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరేంటి పెనాల్టీలు వేస్తున్నారంట అక్రమాలకు పాల్పడిన వాళ్ళకి? అది మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇంకేం చేసినా కూడా ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టారంట. అంటే రేట్ అంటే మీరు వసూలు చేయడానికి కాదు, పెనాల్టీ మీకు పెనాల్టీ వేస్తాను మీరు తప్పు చేశారంటే అని ఏదో వేశారని చూశాను ఇక్కడ. 10,000 దీనికైతే 10,000, దీనికైతే 1,00,000. ఏంటి ఆ గోల ఏంటి? ఇసుక మీద ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది కదా వెంకటకృష్ణ గారు. అవును, ఉచిత ఇసుక అని. ఏదైతే ఉచిత ఇసుక నేను కాదనలే, ఇంకా పూర్తి స్థాయిలో పాలసీ రాలా. ఏదైతే రీచ్లో ఇప్పుడు ఇసుక తీసుకోవాలంటే సాధ్యం కాదు, ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి. ఆల్రెడీ సెంట్రల్లో ఏదైతే ఎన్జిటి కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో టైరు బండ్లల్లో ఇసుక దొరుకుంటే ఏ ఇబ్బంది లేదు. అలా కాకుండా లారీల్లో, ట్రాక్టర్లో ఇసుక దొరుకుంటే ఇంత పెనాల్టీ అని ప్రభుత్వం అధికారికంగా వేసింది. ఆ యొక్క ఇసుకాసుల మీద ఉక్కుపాదం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మోపుతూ ఉంది. అది ఓకే, తెలుగుదేశం ఉక్కుపాదం మోపడం వరకు ఓకే. ఈ పెనాల్టీలు ఏందంట? మీరు పెనాల్టీలు వేయడం ఏంటి? అదే అంటే నేనంటారా ప్రభుత్వం అంటారా? ప్రభుత్వం వేయడం వేరు సార్, మీరు వేస్తున్నారని తెలిసింది. నేనంటారా? 1,00,000 రూపాయలు, 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే, లారీ అయితే 10,00,000, ఏదో సమ్ ట్రాక్టర్ అయితే 10,000 ఏదో పెట్టారు. రెండు విషయాలు వెంకటకృష్ణ గారు. నెల్లూరు రూరల్లో మైనింగ్ లేదు. నెల్లూరు రూరల్లో ఇసుక ఉంది. నెంబర్ 2, ఆ ఇసుకలో ఎక్కడ కూడా ఏ రీచ్ నుంచి కూడా ఎక్కడ కూడా ట్రాక్టర్లు కానీ లారీలు కానీ పోవటం లేదు. వెరీ క్లియర్ కట్. మీరు ఏబిఎన్ కెమెరామెన్ పంపించి విచారించుకోవచ్చు. కాబట్టి ఎవరో చెప్పాను కదా మీకు ఇందాక, నా ప్రత్యర్థులు లేకుండా నా మీద విషప్రచారాలు చేసేవాళ్ళు మీకు సమాచారం చేర్చినట్టున్నారు. సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు కొంతమంది కార్యకర్తలు లేకపోతే రెండవ శ్రేణి నాయకులు, అంటే ద్వితీయ శ్రేణి నాయకులు, వీళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, వైసీపీ నుంచి మీతో పాటు వచ్చిన వాళ్ళైనా కావచ్చు, మిమ్మల్ని నమ్ముకొని, లేకపోతే మీరు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో ఎస్టాబ్లిష్ అయి ఉన్న లీడర్ నాయకులు కూడా కావచ్చు, వీళ్ళకి కొంతమందికి ముఖం చాటేస్తున్నారు. ఏది ఈ కేసుల విషయంలోనూ దాడుల విషయంలోనూ స్పందించడానికి వస్తుంది, వాళ్ళకి సమాధానం చెప్పలేక, ఇటు నాయకుడి ఆదేశాలు పాటించలేక కొంత మొహం చాటేస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఉదయం 7 గంటలకి నా ఎమ్మెల్యే కార్యాలయం నేను వస్తా, మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటా. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంకాలం 4 గంటలకు వస్తా. రాత్రి 8, 9, 10 దాకా కూడా ఉంటా. నేను మొహం చాటే పరిస్థితి ఏంది? ఏదైనా కార్యక్రమాలు ఉండి రూరల్ నియోజకవర్గంలో తిరిగేటప్పుడు తప్ప మిగతా సమయాలంతా కూడా నేను ఏదైతే నా కార్యాలయంలో నేను ఉంటా, నా తమ్ముడు కోటవరెడ్డి గిరి ఉంటాడు, అదేవిధంగా మా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వ్యవస్థ స్టాఫ్ ఉంది, వాళ్ళు ఉంటారు. మొహం ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవటం నాకు ఇష్టం. అలాంటిది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల ఆవేదనని అర్థం చేసుకొని అనునయించే శక్తి నాకుంది. నాయన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. రెండోది, రాజకీయాల్లో పగా ప్రతీకారాలకి చోటు లేదు. పగా ప్రతీకారాలు అనేవి మనకు మేలు చేయవు. మనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 36,000 ఓట్ల భారీ మెజార్టీ ఇచ్చారు. కోట్లు గుమ్మరించిన, దుష్ప్రచారాలు చేసిన, ఒక్క డివిజన్లో, ఒక్క గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ రాలా. ఇంత పెద్ద నమ్మకాన్ని ప్రజలు మన మీద పెట్టుకున్నప్పుడు
ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేద్దాం. నేను చేస్తాం, మీరు చేయండి. అదేవిధంగా మన కోసం కష్టం చేసిన కార్యకర్తల్ని, నాయకుల్ని గుర్తించండి. వారి సంక్షేమం కోసం ఏం చేయాలో అవన్నీ కూడా ఆలోచన చేస్తాం. గతంలో కూడా నేను అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలకి ఏ విధంగా మేళ్లు చేశానో జిల్లాలో రాజకీయ వర్గాలందరికీ కూడా తెలుసు. అదే ఫందా ఈసారి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా కష్టం చేసిన నాయకులు, కార్యకర్తల రాజకీయంగా గౌరవం పెంచేదానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. వారి సంక్షేమం కోసం కూడా కార్యక్రమాలు చేపడతాం అని చెప్తా. మీరు చెప్పినట్టు ఆవేశకావేశాలు ఉంటాయి. నేను సాయంకాలం చెప్పా నీకు, 20 ఏళ్ల నుంచి నా వెంట నడిచే నాయకుడు, కార్యకర్త వచ్చి వృధా గర్వంగా బతికాము, ఈరోజు ఏంది ఇది, ఈ విధంగా మిమ్మల్ని తిట్టారు, ఇంట్లో వాళ్ళని తిట్టారు, సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టారు, కేసులు పెట్టారు, మమ్మల్ని జైళ్లలో పెట్టారు, ఈరోజు మీరు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోంటున్నారు, మేము అనుచరుడని చెప్పుకోవాలంటే నేను సిగ్గుపడుతున్నాను నిజంగా అని చెప్పి బాధపడ్డాడు. ఇది ఉదయం ఫోన్ చేశా, రమ్మన్నా, మీ ఇంటర్వ్యూకి ముందే వచ్చున్నాడు, బయటే ఉన్నాడు, ఆడవిడిగా ఇంటర్వ్యూకి వచ్చా, అయిన తర్వాత కూర్చోబెడతా, మాట్లాడతా. వెంకటకృష్ణ గారు, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని నేను అన్వయించలేకపోతే, నేను సర్ది చెప్పలేకపోతే, నేను అనుకున్న దారిలో వాళ్ళు నడిపించలేకపోతే నా నాయకత్వం ఏముంటుంది గొప్పతనం? నేను పార్టీలో శాసనసభ్యుడిని, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలా. వ్యక్తిగా నాకు కూడా ప్రతీకార రాజకీయాల మీద నమ్మకం లేదు. నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తల్ని ఆ విధంగానే ట్యూన్ చేసుకుంటాం, సర్ది చెప్తాం, నడిపిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నాకు మీరు ఇప్పటిదాకా మీరు చెప్పిందంతా వింటుంటే నాకు అర్థమవుతుంది, చాలా ఒత్తిడి ఫేస్ చేస్తున్నారు మీరు. వ్యక్తిగతంగా మీరు ఫీల్ అవుతున్నారు, కార్యకర్తల నుంచి వేల మంది కదా, వాళ్ళందరి వైపు నుంచి వచ్చే ఒత్తిడిని కూడా మీరు ఫీల్ అవుతూ దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, లేకపోతే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఏమంటారు ఇంతకీ కార్యకర్తలు ఈ విషయంలో, ఈ కేసుల విషయంలో కానీ ఏం చేయాలని వాళ్ళ కోరిక? ఇప్పుడు దుర్మార్గంగా నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా షమీ హుస్సేన్ అని ఒక మైనార్టీ నాయకుడి మీద హత్యాయత్నం కేసు 2 పెట్టారు. 2 తప్పుడు కేసులే. అక్కడికే సహించారు, జైలుకు పోయారు, బెయిల్ తెచ్చుకున్నారు. కానీ దుర్మార్గం ఏమిటంటే పీడీ యాక్ట్ పెట్టారు. నెల్లూరు జిల్లా చరిత్రలో రాజకీయ కార్యకర్తల మీద పీడీ యాక్ట్ పెట్టడం మొట్టమొదటిసారి జరిగింది. పీడీ యాక్ట్ ఎవరు పెట్టించారంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అప్పుడు పార్లమెంటు సభ్యులు, నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఇన్ఛార్జ్. కేవలం దేనికి? బారాషాహి దర్గాలో ముస్లిమ్స్ పక్షాన, సమస్యల పక్షాన మాట్లాడాడని. వెంకటకృష్ణ గారు నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు 5 సార్లు వరుసగా కార్పొరేటర్, వారి భర్త ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వారి భర్త తిరుపతిలో డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. వారు నా వెంట నడిచారు. నేను తెలుగుదేశంకి వెళ్ళినా నాతో పాటు వచ్చారు. వారి మీద, వారి భర్త మీద, వారి అల్లుడి మీద, ముగ్గురు మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మదన్ కుమార్ రెడ్డి అని ఒక కార్పొరేటర్ భర్త, చెక్కసాయి సునీల్ అని ఒక కార్పొరేటర్ భర్త, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీరందరి మీద కూడా హజరత్ నాయుడు అని చెప్పని ఓ కార్పొరేటర్ భర్త, అరవ శ్రీనివాసులు అని చెప్పని మరో కార్పొరేటర్ భర్త, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీరందరి మీద కూడా ఇష్టారీతి కేసులు పెట్టారు. ఆ 16 నెలలు నరకం చూసే వెంకటకృష్ణ గారు, మా వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఉదాహరణ పోలీస్ స్టేషన్ రమ్మంటారు, కూర్చోబెడతారు. ఏమయ్యంటే విచారణ అంటారు. ఏం విచారించరు. రాత్రి 8 గంటలకి రేపు ఉదయం రా అంటారు. మళ్ళీ రేపు ఉదయం పోవాలా, మళ్ళీ కూర్చోవాలి. ఏమయ్యంటే విచారణ జరుగుతూ ఉందని. గట్టిగా మాట్లాడితే లేదు, దీంట్లో పాత్ర లేదు, విచారణ నిర్ధారణ అయింది, తీసుకెళ్ళిపోండి. కొంతమంది మీద కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. ఎంత బాధాకరం అంటే తాటి వెంకటేశ్వర్లని ఒక మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నగర అధ్యక్షుడిగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు అధికార పార్టీ కార్పొరేటర్గా ఉండి రాజీనామా చేసి జగన్ గారి వెంట నడిచాడు. అలాంటి వ్యక్తి మీద ఒక కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఆయనకు ఆరోగ్యం కూడా బాగలేదు, వాస్తవం చెప్పాలంటే ఆరోగ్యం కూడా బాగలేదు, జైల్లో పెట్టారు. దాదాపు 18 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు వెంకటకృష్ణ గారు, అనేక సంఘటనలు ఉన్నాయి. మా యొక్క అండగా ఉండాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే నాకు అండగా ఉండే చాలామందిని దుర్మార్గంగా ఇబ్బందులు పెట్టారు. నాకు అండగా ఉండే బిల్డర్స్ని ఇబ్బంది పెట్టారు. నాకు అండగా ఉండే వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టారు. ఒక 16 నెలలు. ఎందుకంటే నేను ఒప్పుకుంటా, నా ఒక్కనే కాదు, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన అందరినీ ఇబ్బంది పెట్టి ఉండొచ్చున్నాయి కాదని, ఇబ్బంది పెట్టారు కూడా. చంద్రబాబు గారినే నిండు శాసనసభలో నీచంగా మాట్లాడారు, నారా లోకేష్ గారిని మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు. కానీ
సమయం తక్కువ కాలమే 16 నెలలైనా కూడా నాకు డోస్ ఎక్కువగా ఉండింది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నా విషయంలో దృష్టి సారించింది. దాంతో నాకు డోస్ ఎక్కువ పడింది. నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి డోస్ ఎక్కువ పడింది. అయినా వాటిని తట్టుకున్నాం. మీకు తెలుసు నారాయణకృష్ణ గారు, మీకు తెలుసు నారా లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు జరిగింది. మరి ఇంత కష్టం చేసామన్నా అంతా మేమంతా ఆ రోజు మమ్మల్ని ఇబ్బందులు పెట్టారన్నా, మీరు గమ్ముంటే ఎట్లా అంటారు. కానీ దానికి దీనికి సంబంధం లేదురా స్వామి. మనం ఈ లైన్ కరెక్ట్ కాదు, ప్రతీకార చర్యలు కరెక్ట్ కాదు. నాకు ఇష్టం లేదు, చంద్రబాబు గారు ఆదేశాలు రెండు పాటించాలా. మనం పాజిటివ్ అప్రోచ్లో పోదాం, పాజిటివ్ అప్రోచ్ పోదాం, ప్రజలకు దగ్గర అవుదాం, మన కోసం పనిచేసిన కార్యకర్తల సంక్షేమం చూద్దాం అంతే అని చెప్తూ ఉన్నాం. ఓకే, ఆ ఒత్తిడి ఎక్కువగా ఉంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, ఫైనల్గా అసలు ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ పార్టీ లీడర్షిప్ దృష్టికి కానీ తీసుకెళ్లారా? ఇంత ప్రెషర్ వస్తూ ఉంది మరి దీనికి, ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో తప్పుడు కేసులు పెట్టి రోజుల తరబడి స్టేషన్లో కూర్చోబెట్టారు, ఆ కేసులన్నీ అలాగే ఉన్నాయి. ఆ కేసులు ఒకటి ఎత్తేయించుకోవాలి తప్పదు, ఎందుకంటే వాళ్ళకి అది ఎప్పటికైనా ఇబ్బందే. దాంతోపాటు ఈ భూములు లాక్కున్నవి, ఈ దాడులు, ఇటువంటి చాలా ఉన్నాయి కదా. ఈ ప్రెషర్ అంతా వస్తోంది మాకు, మరి ఏంటి దీనికి అనేది ఎప్పుడన్నా, ఎందుకంటే మీరే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా మీ సహచర ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు అవ్వకుండా టికెట్ రాకపోయినా లీడర్స్గా ఇన్ఛార్జీలు ఉన్నవాళ్ళు కానీ అందరూ ఇలాగే సఫర్ అవుతున్నారు. సో దీని మీద నాయకత్వం వైపు నుంచి ఏమన్నా ఒక ఆలోచన లేకపోతే ఒక సమాధానం ఏమైనా వస్తుందా, సూచన, సలహా? శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవాలనుకున్నా, కానీ వారు ఉన్నటువంటి బిజీలో అది సరైన సమయం కాదని చెప్పని తీసుకెళ్లాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అయితే దేనికి తీసుకెళ్తామంటే ఈ కార్యకర్తల సంక్షేమం కోసం ఏం చేయాలా ఈ సూచనలు చెప్తాం. ఎందుకని చెప్తున్నానంటే కార్యకర్తలు అందరూ కాదు, కొంతమంది అడిగేది ఏంటి, మా మీద కేసులు పెట్టారు కదా, మమ్మల్ని కొట్టారు కదా, ప్రతీకార చర్యలు అంటారు. వ్యక్తిగా వాటికి నేను వ్యతిరేకమైన కృష్ణ గారు, నేను వ్యతిరేకమైనప్పుడు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి అన్నా ప్రతీకార చర్యలు చేయాలా, లేకుంటే కేసులు పెట్టాలా, అక్రమ కేసులు పెట్టాలని చెప్పలేం కదా. కానీ ఒక్కటి మాత్రం ముఖ్యమంత్రి గారికి, అటు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, హోంమంత్రి గారికి అందరికీ చెప్తూ ఉన్నా. నేనేమంటానంటే ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత వాసనలో మానుకోకుండా సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వారి పట్ల మాత్రం కాస్త కఠినంగా వ్యవహరించాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నెల్లూరు రూరల్లో వారి పట్ల ఆ చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ దిశగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కార్యకర్తల ఆవేదన తీసుకెళ్తాం. దానికి ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతీకార చర్యలు కాదు, అక్రమ కేసులు కాదు. ఆ కార్యకర్తల సంక్షేమం కోసం ఏం చేయాలా, ఎక్కడికక్కడ శాసనసభ్యులు కార్యకర్తలను కూర్చోబెట్టి వారిని అనునయించి వారిని ఏదైతే ప్రజలకు దగ్గర అయ్యేదానికి, ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. ఈ రోజు చంద్రబాబు గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా సంక్షేమ పథకం అమలు చేసే పరిస్థితి లేదు. అయినా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసినా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఒక్కొక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. పెట్టుబడులు ఆకర్షించి సంపద సృష్టించి మన బిడ్డలకు ఉద్యోగాలకి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో భాగస్వాములు చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యేదానికి పనిచేస్తామని చెప్పని మాట ఇస్తున్న కృష్ణ గారు. ఎందుకని చెప్తున్నాను కృష్ణ గారు, ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేసుకోవాలా. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక రాజకీయ పోరాటం ఉండేది కానీ వ్యక్తిగత కక్షలు ఉండేది కాదు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పరిపాలన వల్లే, అరాచక అనాలోచిత విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఈ రోజు రాజకీయ వ్యవస్థ ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, జగన్ రెడ్డి గారి పరిపాలన, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రైట్. అంటే ఇది నడుస్తుంటే ఈ డిబేటు నాకు మెసేజ్లు టంగ్ అని వస్తున్నాయి మీ నెల్లూరు రూరల్ నుంచి. అన్ని కేసులు పెట్టారు మీ వాళ్ళ పేర్లు ఎందుకులే మళ్ళీ, కానీ అన్ని కేసులు పెట్టారు మా మీద, ఇన్ని దాడులు చేశారు, మా శ్రీధర్ అన్న కోసం ఇది చేస్తుంటే ఆయన పట్టించుకోవట్లేదని. శ్రీధర్ అన్న కూడా పట్టించుకోవట్లేదు ఇన్ ద సెన్స్ ఇదే ఇప్పటిదాకా మనం మాట్లాడిందే.
ఎట్లయితే అని చాలా వస్తూ ఉన్నాయి. కావాలనే మమ్మల్ని ఇది చేయట్లేదా, ఎలా అయితే ఎంత మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి మెసేజ్లు మధ్య మధ్యలో నేను చదువుతూ ఉన్నా. వాళ్ళకి ఏమైనా మాట చెప్తారా? కృష్ణ గారు ఆవేదన చెందుతున్న ఆ కార్యకర్తలకి, అది నెల్లూరు రూరల్ కావచ్చు, ఎక్కడి నుంచి నెల్లూరు రూరల్ కావచ్చు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడి నుంచైనా సరే ఆ యొక్క కార్యకర్తలందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, సంయమనం పాటిద్దాం. మరీ ముఖ్యంగా రూరల్లో ఉండే కార్యకర్తలకి నేను ఏబిఎన్ ద్వారా బహిరంగ క్షమాపణ చెప్తూ ఉన్నా. కార్యకర్తలారా దయచేసి అర్థం చేసుకోండి, ప్రతీకార చర్యల మీద నాకు వ్యక్తిగతంగా నమ్మకం లేదు. ప్రజల్లో బలపడితే మన ప్రత్యర్థి ఆటోమేటిక్ గా బలహీనపడతాడు. రెండవది, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలు నెల్లూరు రూరల్లో తూచా తప్పకుండా పాటించి తీరాలా. మీరు కూడా కక్షలు కార్పణ్యాలు పెంచుకోకుండా 10 మందికి మేళ్లు చేసేదానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో, మీ గౌరవం పెరిగేదానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి ఉన్నాను. మరో వారం రోజుల్లో దాన్ని ప్రారంభిద్దాం. దయచేసి మీ మనసులు బాధ పెట్టి ఉంటే, ఏదైతే నేను నియంత్రిస్తున్నా, దాడులు వద్దు అంటున్నా, అక్రమ కేసులు వద్దు అంటున్నా, ఎవరి జోలికి వెళ్ళొద్దు అంటున్నా, ప్రత్యర్థి పార్టీల జోలికి నా మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే బహిరంగ క్షమాపణ చెప్తూ ఉన్నా. కానీ తప్పదు, ఖచ్చితంగా నా మాటలు మీరు వినాల్సిందే, పాటించాల్సిందే. ఇది వినయపూర్వక అభ్యర్థన. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, చూద్దాం మరి కార్యకర్తలు ఎంతవరకు మీ రిక్వెస్ట్ను లేకపోతే మీ సలహాను పాటించి ఎంతవరకు ఇదవుతారో చూద్దాం.